శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 1వ కీర్తన 3వ వచనము. అతడు నీటి కాలువన యోరాను నాటబడినదై ఆకు వాడకు తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. దేవుని ప్రియ కుటుంబమా, దేవుని సంగమా, ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి క్రైస్తవుడు పచ్చగా వర్ధిల్లాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ లోకములో సుఖ సంతోషాలతో సమాధానం కలిగి అన్ని విషయంలో వర్ధిల్లాలి అని అనుకుంటే దేవుని వాక్యాన్ని అనగా ధర్మశాస్త్రమును మనం దివారాత్రము ధ్యానిస్తూ దేవుని యందు ఆనందించే వారుగా మనం సిద్ధపడి ఉండవలెను. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షము అనగా వృక్షము ఎల్లకాలము పచ్చగా ఉండదు. 3 నెలలు పచ్చగా ఉంటుంది, 3 నెలలు ఎండిపోతూ ఉంది. అదే ఖర్జూర వృక్షం అయితే ఖర్జూర వృక్షము ఎల్లప్పుడూ అది పచ్చగా వర్ధిల్లి పంట ఇస్తూ ఉంది, ఖర్జూరం కాస్తూ ఉంది. ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి వృక్షాలను మనం చూడగలం. క్రీస్తు యేసును కలిగిన వారు ఈ లోకములో పచ్చగా వర్ధిల్లి సంఘములో, సమాజంలో దేవునికి మహిమకరంగా నివసించాలి. కీర్తనలు తెలియజేసినట్టుగా వారు ముసలితనం మందు ఖర్జూరపు మొక్కల వలె మువ్వ వేయుదురు అని సెలవించిన మాట జ్ఞాపం చేసుకుంటున్నాం. నేను కూడా యేసునందు విశ్వాసం ఉంచి క్రీస్తులో సాగి దేవునికి మహిమకరంగా నివసించే ధన్యత, భాగ్యం పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్.